హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ నడగానా ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు మటన్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపెడతాను. నేనైతే అర కేజీ మటన్ తెచ్చుకున్నాను. ఓకే, ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం చూడండి, మసాలాలన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. అలాగే ఎల్లుల్లిపాయ చూడండి, ఇవి కూడా వేసుకున్నాను. ఓకే, ఇదండి 3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇదండి కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఇది చూడండి, ప్యాన్ హీట్ ఎక్కింది కదా, ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఒక 2 పచ్చిమిర్చి గుండగా కట్ చేసుకున్నాను. అండ్ 2 ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా రెడ్గా చూడండి, ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చింది కదా, మనం మిక్సీ చేసుకునే వేసుకుందాం కొద్దిగా పేస్ట్. చూడండి, కొద్దిగా పసుపు వేసుకొని పచ్చిపూస పోయే వరకు వేపుకుందాం. చూడండి, పచ్చివాసన పోయినట్టు కదండి. ఇప్పుడు ఒక టమాటా మిక్స్ చేసి వేసుకుంటున్నాను. చూడండి, లైట్ ఉప్పు వేసుకుంటున్నాను లైట్గా. చూడండి, మసాలా పచ్చివాసన పోయింది కదా, ఆయిల్ మొత్తం వెళ్ళింది. ఇప్పుడు ఆల్రెడీ కడిగేసిన మటన్ వేసుకుంటున్నాను. చూడండి ఇలా కలిపేసి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. మసాలా పట్టింది కదా, ఇప్పుడు లైట్గా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మీకు ఎంత కలిసి అంత వేసుకోవచ్చు. మేమైతే కొద్దిగా కారం తింటాం కాబట్టి నేను 2.5 స్పూన్లు వేసాను. చూడండి, కర్రీ మొత్తం దగ్గరికి అయింది కదా, పక్కనే కొద్దిగా వాటర్ హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకుని వాటర్ కొద్దిగా వేసుకుందాం. చల్లటి నీరు అయితే మళ్ళీ ముక్కలు ప్రాబ్లం అయిపోతుంది. చూడండి, కొద్దిగా నీరు వేసుకున్నాను. చూడండి, మూత పెట్టుకున్నాం. మూత పెట్టుకొని ఒక 6 విజిల్ వరకు, ఓకే 6 విజిల్ వరకు వేద్దాం. ఇప్పుడు చూడండి, 6 విజిల్స్ అయిపోయాయి కదా, దీంట్లోనే ఒక 2 ఆలుగడ్డ కోసుకొని వేసుకున్నాను. ఆలుగడ్డ మటన్ కర్రీలో చాలా బాగుంటుందండి. చూడండి, ఆలుగడ్డ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 2 విజిల్స్ వేస్తాను. 2 విజిల్స్ వేసిన తర్వాత అప్పుడు కంప్లీట్గా కర్రీ అయిపోతుంది. చూడండి, కర్రీ దగ్గరికి అయిపోయింది కదా, కొద్దిగా మసాలా పౌడర్. ఫైనలీ మటన్ ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి, ఒకవేళగా నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.